హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 50 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు హైలైట్స్ చెప్పుకునే ముందు నేను బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక డే 59 యొక్క హైలైట్స్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్, ఈ సీజను 7th కెప్టెన్ వచ్చి ఇమాన్యుయల్ యొక్క ఫోటో కెప్టెన్సీ వాల్ మీద స్టిక్ చేస్తాడు ఇమాన్యుయల్ ఈరోజు. ఈరోజు హైలైట్ ఏంటంటే, ఈరోజు మండే కాబట్టి నామినేషన్ ఉంటుంది. ఈ సీజన్ 8th వీక్ ఎలిమినేషన్ కోసం ఈరోజు నామినేషన్ జరుగుతుంది. ఈరోజు నామినేషన్ యొక్క ప్రక్రియ ఏంటంటే, ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేస్తారు. అంటే ఈ సీజన్లోనే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన హౌస్ మేట్స్ వచ్చి ఈరోజు నామినేషన్లో పాల్గొంటారు. ఈ ఎక్స్ హౌస్ మేట్స్ చేతిలో 2 నామినేషన్లు ఉంటాయి. ఒకటేమో వాళ్ళే నామినేట్ చేయొచ్చు, ఇంకోటేమో హౌస్లో వాళ్ళకి నచ్చిన వ్యక్తికి నామినేట్ చేసే పవర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, ఈ వారం ఆల్రెడీ మాధురి గారికి పనిష్మెంట్ ఉంది, డైరెక్ట్ నామినేషన్లో ఉంటారు. సో మాధురి గారిని ఎవరు నామినేట్ చేయడానికి లేదు, ఆమె డైరెక్ట్ నామినేషన్లో ఉన్నారు. నెక్స్ట్, సాయికి కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి బిగ్ బాస్ అడుగుతాడు సాయిని, ఇమ్యూనిటీ పవర్ వాడుకుంటావని. సాయి ఇమ్యూనిటీ పవర్ వాడుకుంటానని చెప్తాడు. అప్పుడు ఇమ్యూనిటీ పవర్ వాడుకున్నప్పుడు సాయి కూడా ఈ నామినేషన్లో ఉండడు. నెక్స్ట్, బిగ్ బాస్ సాయిని ఆ ఇమ్యూనిటీ పవర్ బ్యాడ్జ్ని స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్తాడు. నెక్స్ట్, నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి హౌస్లోకి వచ్చిన ఫస్ట్ ఎక్స్ హౌస్ మేట్ వచ్చి ప్రియా శెట్టి సంజనాని నామినేట్ చేస్తుంది. అందుకు చెప్పిన రీజన్స్ ఏంటంటే, సంజన సుమన్ శెట్టిని తొక్కలో కెప్టెన్ అంటది, అలాగే దివ్యాని రోడ్ రోలర్ అంటది. అలా అంటాం నచ్చలేదని డైరెక్ట్గా సంజనాని నామినేట్ చేస్తుంది ప్రియా శెట్టి. నెక్స్ట్, ప్రియా శెట్టి పవన్ కళ్యాణ్కి నామినేట్ చేసే పవర్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చి రాము రాథోడ్ని నామినేట్ చేస్తాడు. చెప్పిన రీజన్స్ ఏంటంటే, రాము రాథోడ్ గేమ్లో గివప్ ఇవ్వడం వల్ల గేమ్ చేంజ్ అయిందని చెప్తాడు. హౌస్లోకి వచ్చిన నెక్స్ట్ ఎక్స్ హౌస్ మేట్ ఎవరంటే మర్యాద మనీష్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే, ఇమాన్యుయల్ దగ్గర పవన్ కళ్యాణ్ తనుజాని నామినేట్ చేస్తానని పవర్ తీసుకొని తనుజాని కాకుండా సంజనాని నామినేట్ చేస్తారు. ఫెయిర్గా ఆడట్లేదని మర్యాద మనీష్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. నెక్స్ట్, మర్యాద మనీష్ ఇమాన్యుయల్కి నామినేషన్ పవర్ ఇస్తాడు. నెక్స్ట్, ఇమాన్యుయల్ వచ్చి తనుజాని నామినేట్ చేస్తాడు. అందుకు చెప్పిన రీజన్స్ ఏంటంటే, తనుజకి ఎంత సపోర్ట్ చేసినా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు బర్నీ తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదు అంటది. కానీ ఇమాన్యుయల్ ప్రతి టాస్క్లో తనుజకి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తనుజ నామినేట్ చేస్తాడు. నెక్స్ట్, నామినేషన్ చేయడానికి హౌస్లోకి వచ్చిన ఎక్స్ హౌస్ మేట్ వచ్చి ఫ్లోరా సైని హౌస్లోకి ఎంటర్ కాగానే రీతు చౌదరి పోయి హగ్ చేసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాము. ఫ్లోరా సైని తన యొక్క నామినేషన్ను రీతు చౌదరిని చేస్తుంది. దానికి చెప్పిన రీజన్స్ ఏంటంటే, రీతు చౌదరి డిమాండ్ పవన్తో ఫేక్ రిలేషన్తో ఉందని నామినేట్ చేస్తుంది. ఫ్లోరా సైని సుమన్ శెట్టికి నామినేషన్ పవర్ ఇస్తుంది. సుమన్ శెట్టి సంజనాని నామినేట్ చేస్తాడు. అందుకు చెప్పిన రీజన్స్ ఏంటంటే, సంజన సుమన్ శెట్టిని తొక్కలో కెప్టెన్ ఉంటుంది, అలాగే హౌస్లో కొంతమందిని కూడా ఈజీగా మాట్లాడేస్తుంది. ఇలా మీరు ఈజీగా అందరిని మాట్లాడేస్తున్నాడు, అది మాటలు మేము తీసుకోలేకపోతున్నాం అనే రీజన్తో నామినేట్ చేస్తున్నానని చెప్తాడు. ఈ హౌస్లో రీతు చౌదరి మాత్రం చాలా తెలియగలదండి. ఎందుకంటే ఫ్లోరా సైని లోపల రాగానే ఆల్రెడీ రీతు చౌదరి తెలుసు ఫ్లోరా సైని కంపల్సరీగా రీతు చౌదరినే నామినేట్ చేస్తారని. కానీ ఫ్లోరా సైని రాగానే రీతు చౌదరి పోయి హగ్ చేసుకుంటుంది. కానీ ఫ్లోరాక్క మాత్రం రీతు చౌదరినే నామినేట్ చేస్తుంది. నామినేషన్ ప్రక్రియ కొంచెం బ్రేక్ రాగానే సంజన వచ్చి సుమన్ శెట్టితో గొడవ పడుతుంది. మీరు అసమర్థత కెప్టెన్ అని సంజన సుమన్ శెట్టిని అంటది. సుమన్ శెట్టి కూడా, నాగార్జున సార్ నేనేమో 420 అన్నాడు, నన్ను రాబిన్ హుడ్ అన్నాడు అని చెప్తాడు. నెక్స్ట్, సంజన మాధురి గారితో కూడా గొడవ పడుతుంది. మాధురికి సంజనకి గొడవ ఎలా వచ్చిందంటే, సుమన్ శెట్టి సాయితో అంటాడు, సంజన నన్ను అసమర్థ కెప్టెన్ అనిందని సాయితో సుమన్ శెట్టి అంటాడు. అప్పుడు సాయి ఉండి, సంజన గారికి అంత మాట అనిందా, అంత తెలుగు వచ్చా అంటే, అప్పుడు మాధురి గారు ఆమెకి తెలుగు బాగానే వచ్చు, మాటలు అనేసిన తర్వాత నాకు తెలుగు రాక అట్లా అనేను అని చెప్తుంది. అప్పుడు సంజన వచ్చి మాధురితో, మీరెవరని నన్ను నా తెలుగు గురించి మాట్లాడటానికి అంటది. అప్పుడు మాధురి వచ్చి, మీరెవరు నాకు దండం పెట్టడానికి, స్టూపిడ్ ఫెలో అంటది.
ఇక మాధురి వచ్చి నీకు సెన్స్ లేదు అంటది సంజనాని. నాకు సెన్స్ లేదంటావా, నాకు అపాలజీ చెప్పాలని సంజన అంటే నేను చెప్పను, నీకు సెన్సే లేదంటది. అలా పెద్ద గొడవ అవుతుంది ఇద్దరి మధ్య. ఫ్రెండ్స్ నెక్స్ట్ సంజన, మాధురి అండ్ సుమన్ శెట్టి గొడవ అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్కి రీతు చౌదరికి కూడా గొడవ అయింది. ఆ గొడవ ఎందుకు అయ్యిద్దో నాకు అర్థం కాలేదు. అంటే నాకు తెలిసి ఫుటేజ్ సరిగ్గా చూపించలేదు అనుకుంటా. మీరు ఒకసారి ఎపిసోడ్ చూసిన తర్వాత డిమాండ్ పవన్కి అండ్ రీతు చౌదరికి ఎందుకు గొడవ అయ్యిద్దో ఒకసారి నాకు కామెంట్ చేయగలరా? నెక్స్ట్ హౌస్ మేట్స్ని నామినేట్ చేయడానికి హౌస్లోకి వచ్చిన నెక్స్ట్ హౌస్ మేట్ వచ్చి దమ్ము శ్రీజ. నెక్స్ట్ దమ్ము శ్రీజ హౌస్లోకి రాగానే మాధురితో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు బిగ్ బాస్ వచ్చి శ్రీజ నువ్వు వచ్చిన పని ఏంది, నువ్వు నామినేట్ చేయ చాలా అంటాడు. దమ్ము శ్రీజ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. అందుకు చెప్పిన రీజన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫేర్ గేమ్ ఆడట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. కొంతమంది హౌస్మేట్స్ పవన్ కళ్యాణ్ని అమ్మాయి పిచ్చున్నాడు అంటారు. అది దానికి ఎటువంటి రివెంజ్ అంటే ఎటువంటి నామినేషన్లో పెట్టాడు అన్న వాళ్ళని. అందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నామని శ్రీజ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ దమ్ము శ్రీజ వచ్చి మాధురికి నామినేషన్ చేసే పవర్ ఇస్తుంది. నెక్స్ట్ మాధురి వచ్చి రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్ ఏంటంటే రీతు చౌదరి డిమాండ్ పవన్తో ఫేక్ రిలేషన్తో ఉంది. రీతు చౌదరి వల్ల డిమాండ్ పవన్ యొక్క గేమ్ పాడవుతుంది అనే రీజన్తో నామినేట్ చేస్తుంది. నామినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత రీతు చౌదరికి అండ్ మాధురికి పెద్ద ఆర్గ్యుమెంట్, చాలాసేపు ఆర్గ్యుమెంటే జరిగిద్ది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా రేపు కొంతమంది ఎక్స్ హౌస్మేట్స్ వచ్చి హౌస్మేట్స్ని నామినేట్ చేస్తారు. ఎవరెవరు వస్తారు, ఎవరెవరిని నామినేట్ చేస్తారు చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.